presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. రియాలిటీలోని లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటనే విషయాలను మీకు అందించేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. ప్రస్తుతం పండగల సీజన్ మొదలైపోయింది. మరికొద్ది రోజుల్లో వినాయక చవితి పండగ కూడా రానుంది. గణనాథుని పూజతో మొదలైన పండగలు దసరా, దీపావళి, క్రిస్మస్ వరకు కొనసాగుతుంది. గణేష్ చతుర్థి తర్వాత దసరాకి ముందు రియాలిటీ రంగానికి మరో పండగ వస్తోంది. అదే నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నారెడ్కో తెలంగాణ చాప్టర్ నిర్వహించే ప్రాపర్టీ షో. రియల్ ఎస్టేట్ రంగంలో కింగ్ ఆఫ్ ఈవెంట్స్ గా ఉండే నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో ఈ దసరా సరదాను మరింత పెంచబోతోంది. రియల్ ఎస్టేట్ సంస్థలు బిల్డర్స్, కస్టమర్లను ఒకే వేదికపైకి తెచ్చి అందరి ఆశలను నిజం చేసేలా ఈ ఈవెంట్ జరగనుంది. టైం సమీపిస్తుండటంతో నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో ఏర్పాటు జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లోని అన్ని ప్రాపర్టీల వివరాలతో ప్రాపర్టీ షోను నిర్వహించేందుకు సిద్ధమైంది నారెడ్కో తెలంగాణ. సొంతింటి కోసం ఎదురు చూస్తున్న వారి కోసం అక్టోబర్ 6, 7, 8వ తేదీల్లో ఈ ప్రాపర్టీ షోను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు మనతో పాటు నారెడ్కో తెలంగాణ పాస్ట్ ప్రెసిడెంట్ అండ్ ప్రెజెంట్ చీఫ్ అడ్వైజర్గా ఉన్న చలపతిరావు గారు మనతో ఉన్నారు. హాయ్ సార్. హలో సార్. అక్టోబర్ 6th, 7th, 8th మనకి 13th నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో జరగబోతుంది. దాని ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి సార్? అవి చాలా బ్రిస్క్గా ఏర్పాటు జరుగుతున్నాయండి. మాకు ఒక రకంగా చూస్తే ఇది కొట్టిన పిండి అనాలి. మీరు అన్నట్టుగానే 12 ప్రాపర్టీ షోలు చేశాము. ఇట్ ఈజ్ ఎ హార్బింజర్ అండ్ మదర్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీ షోస్. ఇది ఏర్పాట్లు చాలా బాగా జరుగుతున్నాయండి. ఇప్పుడు చాలా వరకు స్పేస్ బుక్ అయిపోయింది. ఇంకా కొద్దిగానే స్టాల్స్ ఉన్నాయి, అవి కూడా త్వరలో అయిపోతాయి. ఈసారి రిజల్ట్ అనుకున్న దానికి కూడా బాగా ఎక్సీడ్ అవుతుందని అనుకుంటున్నాము. కారణం ఏంటంటే మన తెలంగాణలో ఇప్పుడు రేరాకి ఫుల్ టైం అథారిటీ వచ్చారు. సత్యనారాయణ గారని వారిని చైర్మన్గా గవర్నమెంట్ నియమించారు. వీరు అన్ని ప్రాపర్టీస్ను వెంటనే రిజిస్ట్రేషన్ అయ్యేలాగా చర్యలు తీసుకుంటున్నారు. మన హైదరాబాద్ యాజ్ సచ్ మనం చూసుకున్నట్టయితే ఒక లగ్జరీ మార్కెట్లో అఫోర్డబుల్ కేటగిరీలో మనం ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నాం. ఇప్పుడు మనకి చాలా ఆలోచించవలసిన విషయం, ఆనందించవలసిన విషయం ఏంటంటే టెక్ జాబ్స్ 33 నుంచి 44% వరకు హైదరాబాద్లోనే క్రియేట్ అవుతున్నాయంట. అంటే మోర్ దెన్ 1/3 జాబ్స్ హైదరాబాద్లో వస్తున్నాయి. సో వీరందరికీ ఇక్కడ నివాసం కావాలి. ఇంతకన్నా మనం ఇచ్చే నివాసం ఇప్పుడు స్టాండర్డ్ ఏంటంటే ఉండొచ్చు, బాంబేలో కూడా హై రైజ్ ఉండొచ్చు, మీకు నోయిడాలో కూడా హై రైజ్ ఉండొచ్చు, కానీ మనం ఇచ్చే ఎన్వైర్న్మెంట్ వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. సో మనం ఏంటంటే మన కాంపిటీషన్ ఇంటర్నల్గా కాకుండా వీఆర్ కంపీటింగ్ ఆల్ ఇండియా బేసిస్. ఆల్ ఇండియా లెవెల్లో కూడా మేము నారెడ్కో ఇండియాతో బాగా అలైన్ ఉన్నాం కాబట్టి మేము ఇక్కడ ఉన్న ఈ ప్రాపర్టీ షో ఎక్స్పోజరు, ఈ విజువల్స్ కానీ ఇవన్నీ ఆల్ ఇండియా కమ్యూనికేట్ చేస్తాము. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ ప్రాపర్టీ షో టైంలోనే ఆల్ ఇండియా మీటింగ్ పెట్టి ఆల్ ఇండియా బిల్డర్స్ని వాళ్ళందరినీ కూడా ఇక్కడికి వెళ్ళటం జరిగింది. గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ జరిగి రీసెంట్గా కూడా 25th యానివర్సరీ ఇక్కడ చేశాము. సో నాట్ ఓన్లీ కస్టమర్సు, మనకి ఇక్కడ పొటెన్షియల్ ఉందని చెప్పేసి ఆల్ ఇండియా నుంచి బిల్డర్ కమ్యూనిటీ నుంచి మేజర్ బిల్డర్స్ ఫర్దర్గా ఇక్కడ అట్రాక్ట్ అయ్యేలాగా ఉండేలాగా ఏర్పాటు చేశాము. మీరు అందరూ ఈ ప్రాపర్టీ షోని విజిట్ చేసి మీకు కావలసిన విధంగా రియల్ ఎస్టేట్లో మీరు ఇన్వెస్ట్ చేసి మీరు వెల్త్ క్రియేట్ చేసుకోండి. సిరి సంపద మీకు దక్కాలని మేము కోరుకుంటున్నాం. నారెడ్కో తెలంగాణ చాప్టర్ ప్రాపర్టీ షోకు హాల్ స్పాన్సర్గా వజ్రాడ్ నిర్మాణ్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహరిస్తోంది. రియాలిటీ రంగంలో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు డెవలప్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ వజ్రాడ్ నిర్మాణ్ ప్రైవేట్ లిమిటెడ్. నారెడ్కో సిల్వర్ జూబ్లీ హైదరాబాద్లో జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నారెడ్కో 13th ప్రాపర్టీ షో హైటెక్స్లో పార్టిసిపేట్ చేయడానికి మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. వజ్ర నిర్మాణ్ ఇప్పుడు ప్రతీక్ అనే ప్రాజెక్ట్
నిజాంపేటలో ఫస్ట్ ఫేజ్ 400 ఫ్లాట్స్ కంప్లీట్ అయినాయి. సెకండ్ ఫేజ్లో 200 ఫ్లాట్స్ ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఇంకా 400 ఫ్లాట్స్ నెక్స్ట్ 1.5 year 2 yearsలో కంప్లీట్ చేస్తున్నాము. ఆల్రెడీ ఎమ్యూనిటీస్ మొత్తం టోటల్గా కంప్లీట్ చేసి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లోనే అందరికీ ఉపయోగపడేటట్టుగా తయారు చేసి హ్యాండ్ ఓవర్ చేశాము. 10,000 స్క్వేర్ ఫీట్లో ఒక సూపర్ మార్కెట్ ప్రొవైడ్ చేశాము. ఒక 15,000 స్క్వేర్ ఫీట్ ఫంక్షన్ హాల్, క్లబ్ హౌస్లో జిమ్, ఇండోర్ గేమ్స్, రీడింగ్ రూమ్స్, ఒక 10,000 స్క్వేర్ ఫీట్ 14 రూములు అక్కడ ఉండే వాళ్ళందరికీ యూటిలైజ్ చేసుకునే విధంగా ఏసీ రూమ్స్ ప్రొవైడ్ చేశాము. అట్లాగే 25 ఫీట్ హైట్లో షటిల్ కోర్ట్, కమర్షియల్ షటిల్ కోర్ట్స్ ఎట్లా ఉంటాయో అట్లాగే మేము అందరికీ ఉపయోగపడేటట్టుగా ఒక 3 షటిల్ కోర్ట్స్, ఒక స్క్వాష్ కోర్ట్, అట్లాగే ఒక రాక్ క్లైంబింగ్, అట్లాగే క్లబ్ హౌస్ మీద టెర్రస్లో క్రికెట్ నెట్ పెట్టాము. అట్లాగే క్రికెట్తో పాటు హాఫ్ వాలీబాల్ కోర్ట్ కాడ ఆడుకునే విధంగా 2 రకాలుగా ఉపయోగపడేటట్టుగా చేశాము. విత్ టర్ఫ్ కోర్ట్స్ చేశాము. తర్వాత ప్రతి ఫ్లాటు సొంత ఇంటి కళతో కొనుక్కునే వాళ్ళకి వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగా రావాలనే ఉద్దేశంతో క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఫ్లోరింగ్ కానీ బాత్రూమ్స్లో కానీ మంచి స్టాండర్డ్తో కన్స్ట్రక్షన్ చేస్తూ విటీరియో టైల్స్ వాడుతున్నాము, గ్రోహే ఫిట్టింగ్స్ వాడుతున్నాము, అమెరికన్ స్టాండర్డ్ ఫిట్టింగ్స్ వాడుతూ హై లగ్జరీ లాగా ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచి గేటెడ్ కమ్యూనిటీ ఇది. మీరు చూసి ఫ్లాట్స్ నచ్చి మీరు కొనుక్కుంటారని ఆశిస్తున్నాము. అట్లాగే ఈ ప్రాపర్టీ షోని కూడా బాగా ఆదరిస్తారని చెప్పి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అద్భుతాలు సృష్టించడం అంత తేలికేం కాదు, అందరికీ సాధ్యమూ కాదు. హైదరాబాద్ సిటీలో లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులను ఐకానిక్గా నిలిచేలా ఇంకెవ్వరి వల్ల కాదు అనిపించే గొప్పగా తీర్చిదిద్దే ఘనత వాసవి సంస్థది. 3 దశాబ్దాల కాలంలో హైదరాబాద్ సిటీకి 4 వైపులా వాసవి డెవలప్ చేసిన మణిహారాల్ లాంటి ప్రాజెక్టులు ఈ సంస్థకున్న విజన్, ప్లానింగ్ అండ్ కమిట్మెంట్కు అద్దం పడతాయి. వాసవి గ్రూప్ ప్రాజెక్ట్స్ లో మరో కలికితురాయి చేరుతోంది. ఈ సంస్థ డెవలప్ చేయబోతున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ వాసవి సరోవర్. సిటీ నడిబొడ్డున 21.48 ఏకర్స్ సువిశాల విస్తీర్ణంలో మ్యాగ్నిఫిషియంట్ లేక్ వ్యూతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. హైదరాబాద్ సిటీకే మణిహారం లాంటి ప్రాజెక్టులు డెవలప్ చేసిన ఘనత వాసవి గ్రూప్ కే సొంతం. ఈ సంస్థ ప్రాజెక్టుల్లో కొత్తగా యాడ్ అవుతోన్న జ్యూయల్ వాసవి సరోవర్ హార్ట్ ఆఫ్ ద సిటీ, మోస్ట్ డెవలప్డ్ లొకాలిటీ అయిన కేబీహెచ్పి హైటెక్ సిటీల నడుమ వాసవి గ్రూప్ డెవలప్ చేస్తోన్న అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ వాసవి సరోవర్. I can't even believe the progress Hyderabad has made. It's become like a foreign country. Whenever you go to Singapore or you go to Japan, you see such kind of tall buildings everywhere, and it's improved so much. I'm so proud that I live in a city which is progressing so fast. Of course, Vasavi Group is everywhere. You see so many buildings of Vasavi Group and so many constructions going on. I can only see that it is going to grow even more in the future, and I wish the project all the very best, and looking forward to many more projects like that. ఏ రోడ్డుకి వెళ్తున్నా ఖచ్చితంగా ఒక వాసవి వెంచర్ అయితే తగిలేలాగా ఉంది. సో ఇన్ని వెంచర్స్ని చేస్తూ ఇంకా ముందు ఇంకా అద్భుతమైన వెంచర్స్ని తీసుకొస్తున్నటువంటి ఇందులో పార్ట్నర్స్కి, ప్రమోటర్స్కి, అలాగే ఇందులో వర్క్ చేస్తున్నటువంటి స్టాఫ్కి, శ్రేయోభిలాషులకి అభినందనలు తెలియచెప్తూ ఉన్నాము. ఇటీవల ఈ ప్రాజెక్ట్ లాంచింగ్ ఘనంగా నిర్వహించారు. వాసవి సరోవర్ ప్రాజెక్టు లాంచింగ్ సందర్భంగా వాసవి సంస్థ కస్టమర్లకు ఓ అద్భుతమైన లక్కీ ఆఫర్ను అందిస్తుంది. దసరాలోగా ఈ ప్రాజెక్టులో ప్రాపర్టీని బుక్ చేసుకున్న వారికి స్పిన్ టు విన్ అవకాశం కూడా కల్పిస్తుంది. ఈ లక్కీ డ్రాలో విజేత ఏకంగా టాటా నెక్సాన్ ఈవీని సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు 10 మంది మాడ్యులర్ కిచెన్లు కూడా సొంతం చేసుకుంటారు. 5 కపుల్స్ బాలీకి ఉచిత ట్రిప్ ని కూడా గెలుచుకునే అవకాశం ఉంది. ఇవే కాకుండా కార్ పార్కింగ్, కార్నర్ ప్రీమియం, ఈస్ట్ ఫేసింగ్ ప్రీమియంలు సైతం దక్కించుకునే అవకాశం కల్పిస్తోంది వాసవి సంస్థ. మరింకెందుకు ఆలస్యం, వెంటనే వాసవి సరోవర్లో ప్రాపర్టీని బుక్ చేసుకుని చక్కని ఆఫర్స్ సొంతం చేసుకోండి. ఎన్నో ఏళ్ల మా కష్టఫలం, ఏకాగ్రత, ఆవిష్కరణ మరియు మా అంతులేని నిబద్ధతకు నిదర్శనం ఈరోజు ఈ వేడుక. మేము చేసే ప్రతి ప్రాజెక్ట్ నాణ్యతతో, నైపుణ్యంతో, స్వచ్ఛతతో చేశాము.
వాసవి సరోవర్ కూడా అదే పందాలు అత్యాధునిక విలువలతో రూపొందించబడింది. అయితే అన్ని ప్రాజెక్టులోకి వెళ్ళే వాసవి సరోవర్ ప్రత్యేకమైనది. చిన్న మైసమ్మ చెరువు పక్కనే ఉండడం వల్ల ఎంతో అందమైన లేక్ వ్యూస్, అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంతో నిర్మించబడుతుంది వాసవి సరోవర్. ఈ ప్రాజెక్టులో 2, 3 మరియు 4 బెడ్రూమ్ ఫ్లాట్స్, స్కై విల్లాసు, అపార్ట్ విల్లాసు ఉన్నాయి. ఒకే కుటుంబంలో అన్ని వయసుల వారికి సౌకర్యవంతంగా ఉండేలా నాణ్యతతో కూడిన కట్టడాలను మన కంపెనీ కస్టమర్ దేవుళ్లకు అందిస్తుంది. ప్రశాంత వాతావరణం అందించడంలో భాగంగా లేక్ వ్యూ కూడా ఉందని చెప్పడానికి గర్వపడుతున్నాను. అన్ని ప్రాజెక్టులోకెల్లా వాసవి సరోవర్ ప్రత్యేకత ఏమనగా మేము గవర్నమెంట్ ద్వారా దత్తత చేసుకున్న 3 చెరువుల సరసన నిర్మించబడింది వాసవి సరోవర్. ఇది అంతులేని కార్యదీక్షకే నిదర్శనం. గౌరవనీయులైన కేటీఆర్ గారి చేతుల మీదుగా మేము అందుకున్న అవగాహన ఒప్పందం మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ చెరువులను పిల్లలు, పెద్దలు అందరూ వచ్చి ఆహ్లాదంగా గడిపి పార్క్గా నిర్మిస్తున్నాము. ఈ పార్క్ మరియు చెరువు పక్కనే ఉన్న వాసవి సరోవర్ అందులో నివసించే వారికి నగరంలో ఉంటూనే అత్యంత ప్రశాంత జీవన విధానం ఒక వరం. థ్యాంక్ యూ అండి. It has been my great pleasure to be a part of a company with such a great legacy, which has been 3 decades, and it has been growing exponentially. Vasavi Group is the only real estate company in Hyderabad which has projects in all directions, north, east, west and south. From then, it has been growing exponentially under the leadership of our chairman Vijay Kumar Garu. We have completed about 50 residential and commercial projects combined. Apart from that, we will be constructing 50 million square feet in the next 5 years. Coming to Vasavi Sarovar, it is an enormous project with 21.5 acres with 72% open space, making it ultra spacious Lakeview community in the heart of the city. It has 3 clubhouses with 1 lakh SFT, about 100 amenities. Thank you all. వాసవి సరోవర్ ప్రాజెక్టు 20 ఏకర్స్లో కుకట్పల్లి నుంచి హైటెక్ సిటీకి వెళ్ళే దారిలో 11 టవర్స్తోని మేము నిర్మాణం చేపడుతున్నాం. 2026 వరకు ఈ హ్యాండ్ ఓవర్ చేసే ప్రయత్నం చేస్తున్నామండి. అండ్ వాసవి గ్రూప్ గురించి మీకు తెలిసిన విషయమే, 1994 స్థాపించబడి విజయ్ కుమార్ గారి చేతుల మీదుగా లాస్ట్ 30 ఇయర్స్లో ఎన్నో ప్రాజెక్టులను కంప్లీట్ చేశాము. సో ఈ రీసెంట్ 2022 నుంచి చేంజ్ మేనేజ్మెంట్ పాలసీస్ అండ్ సాంకేతికతను, ఆధునికతను మేము తీసుకొని ఇంప్లిమెంటేషన్స్ అన్నీ కూడా చేయబోతున్నాము. ఈ చేంజ్ మేనేజ్మెంట్ ఇంప్లిమెంటేషన్ ఎన్నో చేంజెస్ ఆర్గనైజేషన్లో ఉంటాయి. ఇది సక్సెస్ఫుల్ అవుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వెన్ ఇట్ ఈస్ కలర్ఫుల్. ఒక్కో రంగుది ఒక్కో అందం. ఆ అందాలన్నీ నవ్యంగా, నాణ్యతగా కళ్ల ముందుంచుతోంది టెక్నో పెయింట్స్. సూపర్ స్టార్ మహేష్ బాబుని బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసుకుని అతి తక్కువ టైంలోనే రిటైల్ రంగంలో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకుంది టెక్నో పెయింట్స్. కొత్తగా రీటైల్ రంగంలోకి వచ్చిన టెక్నో పెయింట్స్ ఇప్పుడు రీటైలర్స్ కు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేస్తోంది. దాదాపు 3000కు పైగా షేడ్స్ తో టెక్నో పెయింట్స్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి కొత్తగా యాడ్ అవుతున్న డీలర్స్ సైతం సులువుగా అర్థం చేసుకునే రీటైలర్ స్టోర్స్ లెవెల్స్ లో కలర్ బ్యాంక్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది. దాదాపు 1000 మంది డీలర్స్ కలర్ బ్యాంక్స్ ద్వారా సేవలు అందిస్తున్నారు. ఈ మిషన్ల వినియోగంతో 3000 షేడ్స్ గురించి కస్టమర్లకు నిమిషాల వ్యవధిలో వివరించే వీరుండడం విశేషం. టెక్నో పెయింట్స్ రీటైల్ రంగంలో కొత్తగా ప్రవేశపెట్టిన కలర్ బ్యాంక్స్, వాటి వల్ల ప్రయోజనాల గురించి సంస్థ అధినేత శ్రీనివాసరెడ్డి గారి మాటల్లో విందాం. లెట్స్ హావ్ ఎ లుక్. పెయింట్స్ రంగంలో సుదీర్ఘ అనుభవంతో ఎంఎన్సీలకు ధీటుగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎదిగిన సంస్థ టెక్నో పెయింట్స్ పలు రకాల ఉత్పత్తులతో దేశంలోని దిగ్గజ సంస్థల్లో ఒకటిగా పేరొందింది. ఇప్పుడు రిటైల్ రంగంలోనూ నాణ్యమైన, ఆకర్షణీయమైన రంగులతో నిర్మాణాలకు కొత్త అందాలు అద్ది యజమానుల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది. సూపర్ స్టార్ క్యాంపెయినింగ్ టెక్నో పెయింట్స్ కు సూపర్ ప్లస్ అయింది. అతి తక్కువ టైంలో 4 రెట్ల డిమాండ్ సంపాదించుకొని రిటైల్ రంగంలోనూ సూపర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకోగలిగింది టెక్నో పెయింట్స్. శ్రీనివాస్ రెడ్డి గారు, వెల్కమ్ సార్. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ, బాగున్నామండి. సో ఎలా ఉంది సార్ టెక్నో పెయింట్స్లో మన మహేష్ బాబు గారిని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టిన తర్వాత టెక్నో పెయింట్స్ని ఎలా అయితే చూడాలనుకున్నారో, ఏదైతే చెయ్యాలనుకున్నారో అది చేయగలుగుతున్నారా? అది అచీవ్ అయిందా?
టెక్నో పెయింట్స్కి మహేష్ బాబు గారిని బ్రాండ్ అంబాసిడర్ తీసుకున్నాక మాకు ఎంక్వైరీస్ చాలా బాగా వచ్చాయండి. చాలా బ్యూటిఫుల్ ఎంక్వైరీస్ వచ్చాయి. మార్కెట్లో బాగా మాకు ఒక డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ బిఫోర్ కంటే ఇప్పుడు బాగా కనెక్ట్ అయింది. ఎక్కువ డిస్ట్రిబ్యూటర్లను అపాయింట్ చేసుకోగలిగాం. సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని సిటీస్లో కూడా డిస్ట్రిబ్యూటర్స్ని అపాయింట్ చేసుకున్నాం. దాని ద్వారా మాకు B2C బిజినెస్ టు కన్జ్యూమర్కి రీచ్ అయ్యే విధంగా మా ప్రొడక్ట్ని అవైలబిలిటీ మా డిస్ట్రిబ్యూటర్ ఛానల్ ద్వారా డీలర్ నెట్వర్క్కి సప్లై చేస్తూ మా ప్రొడక్ట్ అవైలబిలిటీని కూడా ప్రతి డీలర్ దగ్గర కూడా మెయింటైన్ చేస్తూ వచ్చామండి. టెక్నాలజీ సైడు మా 3000 షేడ్స్ ఏదైతే మేము మహేష్ బాబు గారితో చెప్పించామో 3000 షేడ్స్ కూడా మేము టెక్నాలజీ సైడ్ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తూ ఓన్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసి చాలా మంది డీలర్స్ కూడా మా కలర్ టింటింగ్ మిషన్స్ కూడా సప్లై చేయడం స్టార్ట్ అయిందండి. అది చాలా వెరీ బిగ్ ప్రాజెక్ట్. జనరల్గా ఏంటంటే పెయింట్ ఇండస్ట్రీలో థౌజండ్స్ లో ఉన్న షేడ్స్ అన్నిటి కూడా 1000 షేడ్స్ ని మనం సప్లై చేయాలంటే చాలా కష్టం అండి. దానికి ఒక 12 to 15 బేసెస్ మాత్రం ఉంటాయి. బేసెస్ ని సప్లై చేస్తూ పోతాం అనమాట. ప్రతి డీలర్ కూడా బేసెస్ ఇస్తూ వాళ్ళకి ఒక సాఫ్ట్వేర్ కలర్ బ్యాంక్ ఇచ్చి అక్కడి నుంచి కస్టమర్స్ కి టెంటింగ్ చేసుకుని కలర్స్ సప్లై చేస్తాం. చాలా సింపుల్ సాఫ్ట్వేర్ అండి. అది మొబైల్ యాప్ నుంచి కూడా చేసుకోవచ్చు. అది అలాంటి బ్యూటిఫుల్ టెక్నాలజీని మేమే ఇంట్రడ్యూస్ చేసాం. అంటే మొబైల్ యాప్ నుంచి ఫస్ట్ టైం మేమే ఇంట్రడ్యూస్ చేసాం. సో మొత్తం అంటే మీ కంపెనీ వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతున్నారు ఈ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత? అంటే ఈజీ అండి. వర్క్ ఈజీ డెఫినెట్గా అవుతుంది. చాలా ఈజీ అవుతుందండి. ఎందుకంటే డీలర్స్కి మనం బేసిస్ సప్లై చేస్తే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక సాఫ్ట్వేర్ ఇచ్చేస్తే వాళ్ళ మొబైల్ యాప్ ద్వారానే మొత్తం కూడా టింటింగ్ చేసుకునే సదుపాయం మనం ఇస్తున్నాం. ఇప్పుడు వాళ్ళకి ఈజీ అవుతుంది. దాని ఇన్వెంటరీ మేనేజ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. అంటే డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఇన్వెంటరీ మెయింటైన్ చేసుకోవడం కూడా దీంట్లో చాలా ఈజీ అవుతుంది. ఇన్ని కలర్స్ని ఇంత స్టాక్ మెయింటైన్ చేయాలంటే వర్కింగ్ క్యాపిటల్ ఇష్యూ వస్తుంది. అదే బేసిస్ ఇచ్చి మనం ఓన్లీ కలర్ బ్యాంక్ ఇవ్వడం వల్ల సింపుల్గా వాళ్ళు మినిమం ఇన్వెంటరీ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళ బిజినెస్ ఇంకా ఎక్కువ డెవలప్ చేసుకోవచ్చు అనమాట. సూపర్. సో బిజినెస్ డెవలప్మెంట్ చేసేదానికి టైం ఎక్కువ ఉంటుంది, వీటికి టైం తక్కువ అవుతుంది కాబట్టి సో ఇంకా ఆల్ ఓవర్ బిజినెస్ ప్రోగ్రెస్ ఇంకా ఫాస్ట్గా అవుతుంది. ఎస్. నేటి సరైన నిర్ణయమే రేపటి ఆస్తి అవుతుంది. రియాలిటీలో సరైన చోట సరైన సమయంలో సరైన పెట్టుబడి పెట్టినప్పుడే కస్టమర్లు కోరుకున్న అప్రిసియేషన్ దక్కుతుంది. కస్టమర్ల ప్రతి రూపాయికి ఎన్నో రెట్లు లాభం అందించిన సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. ప్రెసెంట్ ఐటీ సెక్టర్ ఫోకస్ అంతా బుద్వేల్ ఏరియా పైనే ఉంది. ట్రాన్స్పోర్ట్, కన్వీనియన్స్, లివింగ్ కండిషన్స్ పరంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండటంతో కొత్త ఐటీ కంపెనీలను ఇక్కడ అడుగు పెడుతున్నాయి. అందుకే ఈ ఏరియా ల్యాండ్కు వాల్యూ విపరీతంగా పెరిగిపోయింది. గిరిధారి కన్స్ట్రక్షన్స్ దీన్ని ముందే అంచనా వేసి ఈ ఏరియాలోని కిస్మత్పూర్ వద్ద లార్జెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. టాప్ క్లాస్ మల్టీప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీలో తొలుత పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు కిస్మత్ తెగ కలిసొచ్చేసింది. బుద్వేల్ ఐటీ హబ్తో ఈ ఏరియాలో వచ్చిన రియల్ బూమ్తో తమ ఇన్వెస్ట్మెంట్కు దాదాపు 200%కి పైనే అప్రిసియేషన్ లభించిందని కస్టమర్లు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ప్రస్తుతం నిర్మాణ పనులన్నీ పూర్తి చేసుకుని రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు చేరువలో ఉండటం, చక్కటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండటం, ఎయిర్పోర్ట్కు సులువుగా చేరుకునే వీలుండటం ప్రాస్పెరా కౌంటీకి తిరుగులేని అడ్వాంటేజ్. అలాగే సిటీలో ఎక్కడికి చేరుకోవాలన్నా ఈజీగా చేరుకోవచ్చు. ప్రాస్పెరా కౌంటీ పక్కనే 6000 ఎకరాల్లో ఆక్సిజన్ జోన్ ఉండటం నేచర్ లవర్స్కు, హెల్త్ కాన్షియస్ పీపుల్కు ఇంకా నచ్చే అంశం. ర్యాపిడ్ డెవలప్మెంట్ అండ్ గ్రీనరీ సరౌండింగ్స్ నడుమ ఉన్న లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ప్రీమియం లివింగ్ ను అత్యుత్తమ స్థాయిలో అందించడమే తమ లక్ష్యంగా చెప్పే గిరిధారి కన్స్ట్రక్షన్స్ నదీ తీరాన ఆకట్టుకునే ప్రకృతి అందాల మధ్య కిస్మత్పూర్ లో ప్రాస్పెరా కౌంటీ డెవలప్ చేస్తోంది. ఈశాన్య అందాలు, 6000 ఎకరాల్లో ఉన్న గ్రీన్ వ్యూ, ఫ్యూచర్ ఆక్సిజన్ జోన్, చక్కని నీటి సరఫరా, సమీపంలో బుద్వేల్ ఐటీ పార్కులు ఈ ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్స్ గా మారాయి. సార్, గిరిధారి గొప్పతనం ఏంటి అంటే సిటీ వాళ్లకు సిటీ లైఫ్ స్టైల్ తెలుసు. జిల్లాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఆ గేటెడ్ కమ్యూనిటీ కాన్సెప్ట్ ని, సిటీ లైఫ్ ని పరిచయం చేసిన ఒక ఘనత మీకే దక్కిందని చెప్పాలి సార్. మన ప్రాజెక్ట్స్ ఒకసారి లిస్ట్ అవుట్ చేస్తారా సార్? మహబూబ్ నగర్, వికారాబాద్, జడ్చర్ల. షాద్నగర్లో వచ్చేసి రాయకల్ టోల్ ప్లాజా దగ్గర వేదాంత అనే ప్రాజెక్ట్ ఉంది. అది కూడా మనం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. దట్ ప్రాజెక్ట్ ఆల్సో. జడ్చర్ల సెలబ్రిటీ టౌన్ అండ్ సీజన్ టౌన్. ఆ తర్వాత మహబూబ్ నగర్ నియర్ బై కలెక్టర్ ఆఫీస్.
Green County. Giridhari Construct prestigious that project also. Already apartments and villas హైదరాబాద్లో ఏదైతే రీతిలో మనం డెవలప్ చేసినామో డిఫరెంట్ ఆ ఏరియా కూడా అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానివ్వండి, క్లబ్ హౌస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అంతా డెవలప్ చేసి ఆ ఏరియా కూడా స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఏమి అంటే డెవలప్మెంట్స్ అంతా పెద్దగా లేకపోండి. ఇప్పుడు బ్యూటిఫుల్లీ ఐటీ హబ్ వచ్చేసి పోలేపల్ సెజ్ అనేది మెడికల్ సంబంధించిన ఆ ఏరియా కూడా డెవలప్ అయిపోయింది. అదే రకంగా మొబిలిటీ వాల్యూ అంటే వరుస పెట్టి వచ్చే ఇండియాలోకి ఏదైనా రాని డిఫరెంట్గా హైదరాబాద్లోనే స్థాపిస్తూ ఉన్నాం. దానికి ఏంటంటే వాతావరణ సమతుల్యత, పవర్ ప్రాబ్లం కూడా లేదు మనకు, వాటర్ ప్రాబ్లం లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ 3 కరెక్ట్ డెవలప్ అవుతున్నాం. దాంతో కంఫర్టబుల్గా అందరూ వస్తున్నారు కాబట్టి ప్రతి వచ్చే కంపెనీ ఏ ఏరియా బాగుంటుందని చూస్ చేసుకొని ఆ కంపెనీ కూడా ఇక్కడ వచ్చేసి మనకు చెవెల్ల, వికారాబాద్ చాలా కంపెనీస్ వచ్చేసినాయి. మీకు జైరాబాద్ ఆల్సో అక్కడ కూడా సేజ్ వచ్చేసింది. ప్రతి ఏరియా మేము ఎక్కడైనా ఫస్ట్కు మేము తీసుకున్నప్పటికీ ఇప్పటికీ ఏరియా అసలు రూపురేఖలే మారిపోయినాయి. ఆ రకంగా ప్రతి అంటే జిల్లా హెడ్ క్వార్టర్లో కస్టమర్లకు గేటెడ్ కమ్యూనిటీ సదుపాయాలు కల్పించేసి ఏర్పాటు చేసేస్తే దట్ కమ్యూనిటీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో గిరిదారి వారి గురించి అంటే ఈ గ్రీనరీకి పెద్దపీట వేయడము, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాని తత్వము అండ్ ఫ్యూచర్ మనకి ఎక్కడైతే బాగుంటుందో అది పసగట్టగలిగేటటువంటి ఒక విజన్. సో అందరూ చక్కగా గిరిదారిలో ఇన్వెస్ట్ చేయండి. మీ డబ్బు బ్యాంకులో ఎంత భద్రంగా ఉంటుందో అంత భద్రంగా ఉంటుంది. బెస్ట్ ఏరియా, బెస్ట్ లొకేషన్, బెస్ట్ కన్స్ట్రక్షన్, బెస్ట్ ఎమ్యూనిటీస్ ఇలా ప్రతి విషయంలోనూ మరేది సాటి లేదు అనిపించేలా ది బెస్ట్ అన్న గుర్తింపు తెచ్చుకోవడం ఒక్క పౌలోమికే సాధ్యం. స్పేషియస్ అండ్ లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ఉండేలా హౌసింగ్ ప్రాజెక్ట్స్ని డిజైన్ చేయడంలో ఇండస్ట్రీలో పేరొందిన సంస్థ పౌలోమి సంస్థ. అందుకే పౌలోమి ప్రాజెక్టులు ఐకానిక్గా నిలుస్తాయి. ఐటీ డెవలప్మెంట్లో టాప్ లీడ్లో ఉన్న కోకాపేట్ ఏరియాకే తలమానికంగా నిలిచేలా టాలెస్ట్ టవర్స్ నిర్మిస్తోంది పౌలోమి ఎస్టేట్స్. కోకాపేట్, నియోపోలిస్ ఏరియాస్లో రియల్ బూమ్ కారణంగా ఇక్కడ ల్యాండ్ వాల్యూ కొద్ది రోజుల్లోనే విపరీతంగా పెరిగింది. ఇందుకు తగ్గట్టు అప్కమింగ్ ప్రాజెక్టుల ప్రైజింగ్ గణనీయంగా పెరగనుంది. వీటితో పోలిస్తే ఎగ్జిస్టింగ్ రెడీ టు కంప్లీట్ ప్రాజెక్ట్స్ ప్రైజింగ్ అందుబాటులో ఉండటంతో వీటికి డిమాండ్ ఎక్కువ అవుతోంది. పౌలోమి ఎస్టేట్స్ లేటెస్ట్ గ్రాండ్ అండ్ లగ్జరీ ప్రాజెక్ట్స్ అయిన అవాంతే అండ్ పలాజోలో ప్రాపర్టీస్ బెస్ట్ ప్రైజింగ్లో సొంతం చేసుకోవడానికి ఇది కరెక్ట్ టైం. పౌలోమి ఎస్టేట్స్ విశిష్టతల గురించి సంస్థ ఎండి ప్రశాంత్ రావు గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. లగ్జూరియస్ లైఫ్ స్టైల్, అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్ తో ప్రైమ్ ప్రాపర్టీస్ ను నిర్మించడంలో పౌలోమి సంస్థకు స్పెషల్ రికగ్నిషన్ ఉంది. హైదరాబాద్ కల్చర్ కు ఇంటర్నేషనల్ సొగసులు అద్దుతూ ప్రాజెక్టులను అందిస్తోంది పౌలోమి. హాయ్ ప్రశాంత్ గారు, నమస్తే సార్. నమస్తే అండి. సో మీరు ఎప్పుడైనా అనుకుంటారా సార్ అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంథింగ్ న్యూ వీ హ్యావ్ టు డూ అనేది డెఫినెట్ గా ఉంటుంది కదా. ఆ ఇన్పుట్స్ అనేవి బేసిక్ గా యూ టేక్ ఇట్ ఫ్రమ్ సంబడి ఎల్స్ ఆర్ యువర్ మైండ్ గివ్స్ ఇట్? No, we take a lot of inputs from customers when they come and meet us. Customers దగ్గర నుంచి తీసుకుంటాం. We take a lot of inputs from them and we try to improvise. And of course when we travel also we see a lot of these international projects. When we go abroad, we go to probably Bombay or elsewhere, you see some wonderful projects come up which have already been designed and people are enjoying those facilities. And we would always like to provide something similar in Hyderabad. So in fact, Palazzo also, from our previous trips to Singapore, when you go there, you see all the greenery. Singapore is lush green, so you see all that. So typically Palazzo also we try to ensure that the first 5 floors are covered in greenery. So you have no residences 5 floors. The residences typically start on the 6th floor onwards. So we try to ensure that. ఎప్పుడవుతుంది? when is it completing? It is 2026 December is our handing over date for the interiors. 3 years. Yeah. But another 1.5 year we'll be done with the structure actually. The internal finishing is going to take time because it's being a premium project. We will be taking a little more time on the finishings. We will be a little careful there. అండ్ పౌలో మేము ఎప్పుడు కూడా ఇచ్చిన మాట అంటే అంతే, ఆ మాట అలాగే ఉంటుంది. ఈ టైం అంటే ఆ టైంకి ఖచ్చితంగా ఇచ్చేస్తారు అండ్ కొంచెం అహెడ్ అంటే ముందే కూడా ఇచ్చేసే అవకాశం కూడా ఉంటుంది. Yes, hopefully. But yeah, we're trying to do that, but we'll keeping it on a safe zone as 26 December. సార్ అదర్ దెన్ హైదరాబాద్ మీరు ఇంకెక్కడైనా ప్రాజెక్ట్ చేస్తున్నారా సార్ పౌలోమికి సంబంధించి? Currently we have within Hyderabad itself we are launching another project in Madinaguda. We are expecting permissions by December. We have taken about 24 acres on development there. So about 5.5 million square feet of mid-budget residential is coming up there. It's a mid-budget apartment. So that's likely to I think commence in December with all the data and permissions. So we're launching it around that time. Apartments ranging from 1200 square feet to about 2200 square feet. So we have about 9 towers there, 45 floors high. So we are expecting to launch it around December this year. సో అండ్ బెంగళూరులో కూడా మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పండి. సో అంటే మామూలుగా పౌలోమి అంటే ఇంతవరకు బెంగళూరులో దిస్ ఫస్ట్ ప్రాజెక్ట్? This is the first project and we are just in the process of
commencing a project in Bangalore. I think we'll roll out the news in a couple of months. డీటెయిల్స్ సూన్ ఇంకా చెప్తాము, నెక్స్ట్ ఇంటర్వ్యూస్ చూస్తూ ఉండండి. సో బెంగళూరులో అనదర్ 6 months అనౌన్స్మెంట్ జరుగుతుంది. సో పౌలోమికి సంబంధించి కొత్త ప్రాజెక్ట్ రాబోతుంది కాబట్టి యూ స్టే ట్యూన్డ్ అనమాట. ఇళ్ళు, ఆఫీసులను అన్ని హంగులతో ఎంతో అందంగా ఆధునికంగా తీర్చిదిద్దుకోవాలని ఆశించే మోడర్న్ కస్టమర్ చాయిస్కి తగ్గట్టు మోడర్న్ అండ్ నాణ్యమైన క్వాలిటీ బ్యాక్ అండ్ లైటింగ్ ఎక్విప్మెంట్ను కస్టమర్లకు చేరువ చేయడంలో పేరొందినటువంటి సంస్థ సూర్య ఇంటర్నేషనల్. కేవలం ఉత్పత్తుల విక్రయాలతో తమ బాధ్యత తీరిపోయిందనే ధోరణి కాదు సూర్య ఇంటర్నేషనల్ది. ఈ సంస్థ డీల్ చేస్తున్న ఉత్పత్తులకు చక్కని సర్వీస్ అందించడం ఈ సంస్థ ప్రత్యేకత. కస్టమర్లకు నమ్మకమైన మేలైన సేవలను అందించేందుకు సూర్య ఇంటర్నేషనల్ సర్వీస్ ల్యాబ్స్ ను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, నెల్లూరు, విజయవాడ, ముంచింతలలో సూర్య ఇంటర్నేషనల్ సంస్థ సర్వీస్ ల్యాబ్స్ ఏర్పాటు చేసింది. సూర్య ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ సర్వీస్ ల్యాబ్స్ గురించి సంస్థ ఎండి పెండ్యాల హరినాథ్ బాబు గారి మాటల్లో విందాం. లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఈరోజు మనం హైటెక్స్ మాదాపూర్లో ఉన్న ద ప్రెస్టీజియస్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ NACలో ఉన్నామని. సో ఈరోజు మనతో పాటు సూర్య ఇంటర్నేషనల్ అధినేత హరినాథ్ బాబు గారు ఉన్నారు. హాయ్ సార్. హలో సార్, మీరు ఒక ప్రోడక్ట్ని అమ్మడం కాకుండా మళ్ళీ దాని సర్వీస్ చేయడము అండ్ స్టూడెంట్స్ని కూడా ట్రైన్ చేస్తున్నామని విన్నాము. సో దాని గురించి చెప్తారా? అలాగమ్మా, అంటే మా సూర్య ఇంటర్నేషనల్గా నేను రిప్రజెంట్ చేస్తుంది జాగ్వార్ కంపెనీకి డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరిస్తున్నాను. నేను ఏపీ తెలంగాణలో గత 32 సంవత్సరాలుగా ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాను. అయితే మా కంపెనీ CSR యాక్టివిటీలో భాగంగా ఇక్కడ ఒక చక్కటి డిస్ప్లే సెంటర్ సర్వీస్ ల్యాబ్ క్రియేట్ చేసి ఈ ల్యాబ్ని రెగ్యులర్గా ప్లంబర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ NAC వారు నిర్వహిస్తున్నారు. అంటే ఒక 7th 10th క్లాస్ చదివిన పిల్లలకి ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసే విధంగా, ఒక మంచి నైపుణ్యత గల ప్లంబర్ని తయారు చేసే విధంగా వారు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి వారిని మార్కెట్లో ఎవరికన్నా కావాలంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే వాళ్ళు ఓన్గా ప్లంబింగ్ స్టార్ట్ చేసుకోవడానికి ఒక మంచి భృతిని కల్పిస్తున్నారు. అయితే దాంట్లో మా వంతు భాగస్వామ్యంగా ప్లంబింగ్ వరకు ఒక ల్యాబ్ క్రియేట్ చేశాం మా కంపెనీ తరఫున. ఇది ఎక్కడే కాకుండా ముచ్చింతల్లో ఒకటి ఉంది, ఇంకొకటి విజయవాడలో ఉంది, ఇంకోటి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంది, ఇంకోటి స్వర్ణ భారతి ట్రస్ట్ అని దాంట్లో నెల్లూరులో ఒకటి, విజయవాడలో ఒకటి, అట్లాగే కడపలో కూడా ఉంది. సో ఇవన్నీ మేము ఎందుకు క్రియేట్ చేసామంటే ఒక నైపుణ్యతని పెంచాలి. ప్లంబరు మంచి ఎడ్యుకేషన్ ఉండి ఆయనకి సరైన ట్రైనింగ్ ఉంటే ఎండ్ కస్టమర్కి మంచి సర్వీస్ ఇస్తారనే ఉద్దేశంతో. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఎంత క్వాలిటీ ప్రోడక్ట్ తయారు చేసినా కానీ మనము సరైన సర్వీస్ ఇవ్వకపోతే, ఫిట్టింగ్ సరిగా లేకపోతే దాని పర్పస్ సర్వ్ కాదు. అందుకనే ఉద్దేశంతో ఇది మేక్ ఇన్ ఇండియా ప్రోడక్టు. ఇండియాలోనే కాకుండా సుమారుగా 66 దేశాల్లో మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇదే సర్వీస్ మేము అక్కడ కూడా ఇస్తున్నాం. అయితే దీని గురించి మరింత విస్తృతంగా ఏపీ తెలంగాణ బ్రాంచ్ హెడ్ శ్రీ అభిజిత్ గారు చెప్తారు. I would like to say thanks first to Harinath ji who initiated this, and being a market leader and we are as a manufacturer of the complete bathing products, we are making very good products, but ultimately the performance of the product has been totally depend upon the installation as well as how our products are functioning after installation. So as a company taken up this kind of tie-up with the National Construction Academy to train the people, those who are related to this field, especially plumber, and apart from plumber, unskilled people also, and we almost give 10 days sort of training to all, even for our employee also, so that they will also understand the technical aspects as well as functioning and usage of the product, so that whenever they come across any kind of customer who is facing any sort of issues, they can also help the customer then and there itself with their technical knowledge. And ultimately this is the goal of our company. Under the CSR policy, we have taken up a visionary target to give the training to at least 30,000 people in the coming 2 years. Thank you. చూస్తారు కదా ఇవాళ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలమి ఎస్టేట్స్ లోని ప్రెజెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి. మళ్ళీ వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ ఎస్టేట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలమి ఎస్టేట్స్. అంతవరకు సెలవు, నమస్కారం.